టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఘోర అవమానం ఎదురైంది. 5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సిరాజ్ను అభిమానులు గేలి చేస్తున్నారు. శనివారం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్కు హాజరైన ఆసీస్ అభిమానులు సిరాజ్ను టార్గెట్ చేశారు. బౌండరీ లైన్ వద్ద సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అతన్ని తక్కువ చేసేలా కామెంట్ చేశారు. అభిమానుల కామెంట్ను పట్టించుకోకుండా సిరాజ్ తన బౌలింగ్పై ఫోకస్ పెట్టాడు. యాడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ సిరాజ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించగా అతన్ని సిరాజ్ అవుట్ చేశాడు. సెంచరీ బ్యాటర్ను అవుట్ చేశాననే ఆనందంతో సిరాజ్ను గట్టిగా సంబరాలు చేసుకోగా ట్రావిస్ హెడ్ నోటికి పని చెప్పాడు. సిరాజ్ కూడా అదే స్థాయిలో రియాక్షన్ అవుతూ బయటకు వెళ్లాలని సైగులు చేశాడు. సిరాజ్ బౌలింగ్ను మెచ్చుకుంటే అనుచితంగా ప్రవర్తించాడని మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ మీడియాకు తెలిపాడు. అయితే వ్యాఖ్యలను సిరాజ్ ఖండించాడు. ట్రావిస్ హెడ్ అబద్ధాలు ఆడుతున్నాడు, అతను ఎక్కడా మెచ్చుకోలేదు. దాంతో ఆ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ మ్యాచ్ సందర్భంగా ఆసీస్ అభిమానులు సిరాజ్కు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అతన్ని పదే పదే గేలి చేశారు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనను మరిచి సిరాజ్, ట్రావిస్ హెడ్ మాట్లాడుకున్నారు. దీంతో ఈ గొడవకు తెరపడిందని అందరూ అనుకున్నారు. కానీ అభిమానులు మాత్రం సిరాజ్ను విడిచిపెట్టడం లేదు. ఇక మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగిస్తుంది. గబ్బా మైదానంలో భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఇప్పటికే 2 నేషన్ల ఆట తుడుచుకుపోయింది. వర్షంతో అటు ఆగిపోయిన సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 19, నథన్ మెక్స్వీన్ 4 రన్లతో క్రీజ్లో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్లో భారత్ 2 మార్పులతో బరిలోకి దిగింది. హర్షిత్ రాణా, రవిచంద్రన్ అశ్విన్ స్థానాల్లో రవీంద్ర జడేజా, ఆకాశ్దీప్ని బరిలోకి దింపింది. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.